స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తుంది. ఛత్తీస్గఢ్ వరంగల్ జాతీయ రహదారిపై ఎస్ఐ నాగరాజు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలపై ఉన్న చలానాలు కట్టాలని వాహనదారులకు చెబుతున్నారు. వాహనాల తనిఖీల్లో పహారా కానిస్టేబుల్ శ్రీనివాస్, ఏఎస్ఐ కాంతారావు, పోలీసులు, సిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షగారుల ఆదేశాల దసరా పిఎస్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎలక్షగారుల ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ రోజు చేస్తుంటాం. విజిబుల్ పోలీసింగ్ కూడా చేస్తుంటాం. అందులో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన కాబట్టి ఇంకా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ఈరోజు దసరా పిఎస్ దసరా విస్తృతంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అట్లే వెహికల్ ఫైన్స్ కూడా రియలైజేషన్ చేస్తున్నాం. అట్లే హెల్మెట్ లేకుంటే హెల్మెట్ కూడా కంపల్సరీ ఉండాలి కాబట్టి హెల్మెట్ ఫైన్లు కూడా వేస్తున్నాం. వాటికి ట్రిపుల్ రైడ్ రావద్దు, ప్రజలు సహకరించగలరు. స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తుంది, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ విజయ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్థానిక సంస్థ ఎలక్షన్లకు నగారా మోగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపై ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాల్లో ఈ రోజు విస్తృతంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వెహికల్ చెకింగ్ అయితే మన పసరా ఎస్ఐ నాగరాజు, ఫస్ట్ ఎస్ఐ మనం అచ్చే కమలాకర్ నేతృత్వంలో మాత్రం వెహికల్ చెకింగ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమలులో రావడంతో ఏజెన్సీ ప్రాంతమైన చాలా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడ కూడా కట్టుదిట్టంగా ప్రతి పోయే వెహికల్ ని జాతీయ రహదారిపై ఛత్తీస్గఢ్ వరంగల్ రహదారి జాతీయ రహదారిపై పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఏదైతే చాలాన్లు ఉన్నచో దానిపై వెంటనే చాలాన్లు కట్టాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే విషయంపై వాళ్ళు ఎస్ఐ అయితే వాహనదారులకైతే వివరించడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.